హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కొత్త పుస్తకాలు. మనం లాస్ట్ వీడియో థర్డ్ టేబుల్ అనేది విత్ మల్టిప్లికేషన్ టిప్స్ అండ్ ట్రిక్స్తో చాలా ఈజీగా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు అదే సేమ్ వేలో ఫోర్త్ టేబుల్ అనేది కూడా నేర్పిస్తానండి మీకు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఈజీగా. సో చూసేయండి. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో అండి. 4 into 1 equal to 4. 4 into 2 equal to 8. 4 into 3 equal to 12. 4 into 4 equal to 16. 4 into 5 equal to 20. 4 into 6 equal to 24. 4 into 7 equal to 28. 4 into 8 equal to 32. 4 into 9 equal to 36. 4 into 10 equal to 40. Next 11s. 4 into 11 equal to 44. 4 into 12 equal to 48. 4 into 13 equal to 52. 4 into 14 equal to 56. 4 into 15 equal to 60. 4 into 16 equal to 64. 4 into 17 equal to 68. 4 into 18 equal to 72. 4 into 19 equal to 76. 4 into 20 equal to 80. సో ఈ 20s వరకు సరిపోతుందండి. నెక్స్ట్ మన మల్టిప్లికేషన్ అనేది ఈజీ వేలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కదా. సో దీనికి కూడా షేర్ చేస్తాను చూడండి. సో ఇందులో ఏ నెంబర్ అయితే తీసుకుందామో 4 into 14 తీసుకుందాం దీనికి. సో చూసేయండి ఎగ్జాంపుల్ అనేది. 4 into 14 ఈక్వల్స్ టు హౌ మచ్ అని అడిగితే ఈజీ వేలో మనం ఎలా చేయాలో చూద్దాము. 14 టైమ్స్ ప్లస్ చేయాలి ఆర్ 14ని 4 టైమ్స్ ప్లస్ చేయాలి. రెండిట్లో ఈజీ ఏంటంటే 14ని 4 టైమ్స్ ప్లస్ చేస్తే ఈజీగా అయిపోతుంది కదా. సో అది తీసుకుందాము. 14 ప్లస్ 14 ప్లస్ 14 ప్లస్ 14 ఈక్వల్స్ టు హౌ మచ్. సో ఇది మనం ఎడిషన్ ప్రాసెస్ ఉందిగా, సో అలా చేద్దాము. మనకు తెలిసిన ఎడిషన్ ప్రాసెస్లో ప్లస్ చేసుకుందాము. సో చూస్తున్నారు కదా, వన్స్ అనేవి తీసుకుంటున్నాను 4. సో 4 + 4 + 4 + 4 4 4s are 16. మీకు ఏమైనా డౌట్ ఉంటే పక్కన టేబుల్ ఉంది కాబట్టి చూసుకోండి. సో చూస్తున్నారు కదా, 4 4s are 16. 6 వేసుకొని 1 రిమైనింగ్ సైడ్ వేసుకుంటాం కదా. 1 2 3 4 5. ఆన్సర్ ఈజ్ 56. మనం ఈ వే అనేది ఈజీగా చూస్ చేసుకోవచ్చండి. కిడ్స్కి మనం స్టార్టింగ్ టేబుల్స్ అనేవి ఈ విధంగా నేర్పించవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.